హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాధాకృష్ణ ఏఐ తెలుగు స్టోరీస్. బంగారు దారం యొక్క మహత్యం. ఎల్లోరియా అనే రాజ్యంలో ఎలియాస్ అనే బడుగు వృత్తుకారుడు ఉండేవాడు. అతను అద్భుతమైన వస్త్రాలను నేయగలవాడు, కానీ పేదవాడు. అయినప్పటికీ అతను హృదయం దాతృత్వంతో నిండిపోయి ఉండేది. ఎవరికైనా సహాయం అవసరమైతే తన దగ్గర ఎంత తక్కువ ఉన్నా సరే ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఒక వృద్ధ భిక్షువు అతని తలుపు తట్టాడు. స్వామీ, నేను ఆకలితో, చలితో వేదన అనుభవిస్తున్నాను. కొంత భోజనం ఇవ్వగలరా అని అడిగాడు. ఎలియాస్ దగ్గర కొద్దిగా మాత్రమే ఆహారం ఉన్నా తన కడుపు నిండా తినకుండా భిక్షువుకు తన చివరి రొట్టె ఇచ్చాడు. ఇంకా తను నేసిన ముడతల పడిన దుప్పటిని అతనికి చుట్టి చలి నుండి రక్షించాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో చూశాడు. నీ దయ వృధా కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తదుపరి ఉదయం ఎలియాస్ తన జాలు దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక బంగారు దారం కనిపించింది. ఆసక్తిగా అతను ఆ దారాన్ని తను నేసే వస్త్రాలలో వేయడం మొదలుపెట్టాడు. అతను అది పూర్తి చేసేసరికి ఆ వస్త్రం సూర్యకాంతి మాదిరిగా మెరుస్తుంది. మార్కెట్లో దానిని అమ్మినప్పుడు అది రాజుకి నచ్చి అధిక ధరకే కొనుగోలు చేశాడు. ఈ వార్త వలన ఎలియాస్ రాజ్యంలో ప్రసిద్ధుడయ్యాడు. అతను సంపదను సొంతం చేసుకోవడంలో ఆసక్తిని చూపకుండా అనాథల కోసం ఓ ఆశ్రమాన్ని నిర్మించాడు. రోగులకు వైద్యం అందించాడు. పేదలకు సహాయం చేశాడు. ఆశ్చర్యకరంగా ప్రతి ఉదయం అతను జాలర్లో ఒక కొత్త దారం ప్రత్యక్షమవుతూ ఉండేది, అతని ఉదారతకు ఫలితంగా. ఇదంతా చూసి రాజ్యంలో మంత్రివర్యులు అసూయతో రగిలిపోయారు. అతని ధనలాలసకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఎలియాస్ను బంధించి అతని జాలును స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా బంగారపు దారం కనిపించలేదు. నిరాశ చెందిన వారు ఎలియాస్ను విడిచిపెట్టారు. ఎలియాస్ తిరిగి తన పనిని కొనసాగించాడు. అతను కేవలం వస్త్రాలను మాత్రమే కాదు, దయ, సహాయం, ప్రేమ అనే విలువలను కూడా నేసేవాడు. ఇలా బంగారపు దారం ఒక చక్కని సందేశాన్ని అందించింది. నిజమైన సంపద మన దగ్గర ఉన్న దానిలో కాదు, మనం దానం చేసే దానిలో ఉంటుంది. ధన సంపద కలిగి ఉండడం కంటే దయ, దాతృత్వాలను పంచడం గొప్ప.